పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు ఉప్పుటేరులో వరద ప్రవాహం అధికంగా ఉందని, ఆకివీడు చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. ఉప్పుటేరుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమతానగర్ ప్రజలు పునరావాసంలోకి తరలించిన కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇప్పుడు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి పోలవరం తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్లో ఇప్పుడు 10 లక్షల క్యూసెక్స్ రిలీజ్ అవుతున్నాయి. అక్కడ లంకల్లో ఉండే ఏటుగట్టు ఉండే ప్రజలందరినీ కూడా మనం అలర్ట్ చేశాము. అక్కడ ఉండే ఫంక్షనరీస్ అందరికీ కూడా మనం రెవెన్యూ, ఇరిగేషన్ అందరినీ అలర్ట్ చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పాము. అదేవిధంగా మనకి యనమదురు డ్రైన్లోకి వరద నిన్నటి వరకు కొంచెం 29 ఫీట్ వరకు వచ్చింది. ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. అక్కడ అయితే ఒక 2 రోజుల క్రితం వరకు కూడా క్యాంప్ రన్ చేయడం జరిగింది. ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేసాము. దువ్వ దగ్గర ఉన్న జగన్నాథపురం విలేజ్లో ఉన్న ట్రైబల్స్కి. ఇప్పుడు విజయవాడలో మనకి 4 రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలకి అక్కడ ఇనండేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇప్పుడు కొల్లేరులోకి వచ్చి కొల్లేరులోంచి ఉప్పుడేరులోకి వస్తుంది. దీనికైతే మనం సండే నుంచే కూడా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ డ్రైనేజ్లో ఎంత వీలైతే అంత కిక్కీసా వీడు ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ని పట్టుకుని ఉందో అదంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా పర్యవేక్షించారు. మనం డ్రైన్స్ డిపార్ట్మెంట్ నుంచి అంతా కూడా మొబిలైజ్ చేసి అక్కడ క్లీనింగ్ అది జరుగుతూ ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్లడ్ వాటర్ రావడం జరిగింది. కొంచెం లైట్గా 1 ఫీట్ వాటర్ కూడా రైజ్ అయింది. ఈ పరిస్థితుల్లో మనం అక్కడ ఒక విలేజ్ ఆకివీడి గ్రామం దగ్గర ఉన్న సమతానగర్లో ఉన్న చెంచు ట్రైబల్స్ని మనం నియర్ బై జెడ్పీ హై స్కూల్స్కి షిఫ్ట్ చేసాం. క్యాంప్స్ రన్ చేస్తున్నాం. అక్కడ పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్కడే ఉన్నాము. రాత్రి నుంచి వాళ్ళకి ఫుడ్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు. అలాగే ఇంకా మిగతా ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి సురక్షితంగా ఉన్నారు లేదు ఎలా అనేది జాగ్రత్తగా అప్రమత్తంగా మన డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్, రెవెన్యూ, డ్రింకింగ్ వాటర్ అందరినీ కూడా అప్రమత్తం చేసాం. గ్రామ పంచాయతీ అందరినీ కూడా. జిల్లాలో మొత్తం ఎన్ని శిబిరాలు ఉన్నాయండి? జిల్లాలో ప్రస్తుతం ఇప్పుడు ఒకటే శిబిరం ఉందండి. ఇక్కడే ఉన్నదే ఉంది. అన్ని చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.